హలో ఎవరివన్. మసూద్ అజాద్ సో వారి కుటుంబం మీద సింధూర్ ఆపరేషన్ సింధూర్ నిజంగా బాంబులు అటాక్ చేసి మొత్తం ధ్వంసం చేశారని చెప్పాలి. సో నిజంగా ఒకసారి దీని గురించి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్తాం. హలో సార్. హాయ్ జకీర్. ఎస్ సార్, అసలుకి ఈ ఇష్యూ గురించి ఏం చెప్తారు? ఆపరేషన్ సింధూర్ చేపట్టి భారత్ ఒక్కసారి అంటే ఆపరేషన్ సింధూర్ పేరుతో పెట్టినప్పటికీ ప్రపంచానికి భారత్ అంటే ఇది, భారత్ సంయమనం పాటిస్తుంది, సౌమ్యంగా ఉంటుంది, అన్నిటినీ మౌనంగా పంటి కింద బిగించి భరిస్తుంది, అవసరమైతే తొక్కదీస్తుంది, ఇది పోయిస్తుంది అని చూపించింది ఫస్ట్ టైం నాకు తెలిసి. నాకు ఊహ తెలిసాక. అంతకుముందు వరకు కార్గిల్ ఇది అటాక్స్, హైదరాబాద్ అటాక్స్, లేదంటే ముంబై అటాక్స్, లేదంటే ఇంక ఢిల్లీలో ఉండే అటాక్స్, పార్లమెంట్ మీద దాడి, ఇవన్నీ చేసిన తర్వాత కూడా వాడిని పట్టుకున్నామా, అరెస్ట్ చేసామా, కేసు వాయిదా, క్యాండిల్ ర్యాలీ, మౌన ప్రదర్శన, పాకిస్తాన్ డౌన్ అంతే, అంతకుమించి ఏం చేయలే. కానీ ఆపరేషన్ సింధూర్ మాత్రం అంటే అంతకుముందు సర్జికల్ స్ట్రైక్ చేయించింది మోదీ ప్రభుత్వం, దానికి పెద్ద రాద్ధాంతం చేశారు వీళ్ళు. ఎలా చేస్తారు మాకు చెప్పాలి, పార్లమెంట్ ప్రజలందరికీ ఎందుకు? పక్కోడికి చెప్పడానికా? పక్క దేశానికి ఒప్పందించడానికా? ఎందుకు చెప్పాలండి? సరే, చెప్పింది ప్రభుత్వం కూడా. సో ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేశారు? పహల్గామ్లో ఏదైతే అమర్నాథ యాత్రకు వెళ్ళేటప్పుడు అటువైపు ఏదో ఉంటుంది, ఒక బేస్ క్యాంపు, ఇటువైపు ఒక బేస్ క్యాంప్ ఉంటుంది. ఈ బేస్ క్యాంప్ పహల్గామ్ దగ్గర నుంచి వెళ్తారు. అలా కాకుండా పహల్గామ్ అనేది ఒక అద్భుతమైన కాశ్మీరీ అందంతో కూడిన ఒక గ్రామం. సో అక్కడికి పర్యాటకులు స్టార్ట్ అవుతూ ఉంటారు. సో అలాంటి సందర్భంలో ఎప్పటి నుంచో మన వాళ్ళు రిక్కీ నిర్వహిస్తున్నప్పటికీ ఏదైతే ఆ రోజు రిక్కీ నిర్వహించలేదో ఆ రోజే వాళ్ళ ప్లాన్ ఏదో నడిచింది. మన ఇది 22 ఎప్పుడో జరిగినట్టుంది ఈ ఇన్సిడెంట్, ఏప్రిల్ 22 ఎప్పుడో. మన వాళ్ళు ఆల్మోస్ట్ ఏప్రిల్ 20 వరకు కూడా రెక్కీ నిర్వహించారంట, ఇది భారత సైన్యం. బట్ అంటే బ్యాడ్ లక్ అంతే. సో మొత్తానికి సామాన్య ప్రజల్లాగా దూరి ఎంటర్ అయిపోయి ఆడవాళ్ళని, చిన్నపిల్లల్ని, బట్టలు ఓడదీసి మగవాళ్ళని వాళ్ళని కాల్చి ఆ పైశాచిక ఆనందం పొందారు. ఏమైంది? వాళ్ళు పోయారు, ఆ అటాక్లో పాల్గొన్న అందరూ పోయారు, సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా లేపేశారు. ఒక్కసారిగా ఆపరేషన్ సింధూర్ పేరుతో బహవల్పూర్ అని ఉంటుంది మెయిన్. ఆ బహవల్పూర్లో ఉన్న జైషే అహ్మద్ చీఫ్ మసూద్ అజర్ ఎవడో ఉంటాడు. ఆయన పేరును కూడా చాలా సినిమాల్లో అజర్ బాయ్, మసూద్ బాయ్ అని చెప్పి వాడుకున్నారు, ఇది ఖడ్గమ్ లాంటి సినిమాల్లో కూడా. సో చాలా పార్లమెంట్ మీద దాడి ఏంటి, చాలా వాటిలో కీలక సూత్రధార ఆయన. అటువంటి వాడు నివాసం ఉంటున్న స్థావరంపై కూడా అటాక్స్ చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉండే సుమారుగా ఒక 8 స్థావరాల మీద అటాక్ చేశారు. 100 మంది టెర్రరిస్టులు పోయారు. అది మన భారత ప్రభుత్వం ఇచ్చిన నివేదిక. బట్ పాకిస్తాన్ దానికి ఎక్కడ ఒప్పుకోలే. అదేం కాలేదు, మా పౌరులు ఏం చనిపోలేదు, ఉట్టి బిల్డప్ అనమాట, మేకపోతే గాంభీర్యం. సో అట్లా బిల్డప్ ఇచ్చారు. కానీ ఈ మసూద్ అజర్, జైషే అహ్మద్ చీఫ్ ఎవరైతే ఉన్నాడో ఆయన రీసెంట్గా ఏదో కార్యక్రమంలో చెప్పాడంట, అసలు నేను పాకిస్తాన్ కోసం ఢిల్లీతోని, కాబూల్తోని, కాందహార్తోని ఎంత ఫైట్ చేశాను, బట్ నా కుటుంబాన్నే కోల్పోయాను, నా కుటుంబం పాటు ఎంతోమంది జిహాదీ ప్రేమికులను కూడా కోల్పోయాను అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడంట. సో ఇప్పుడు పాకిస్తాన్ ఇప్పుడు ఏం చెప్పుద్ది? పాకిస్తాన్ నుంచి మా వాళ్ళు ఏం పోలేదే, మా పౌరులు ఏం చనిపోలేదే, మా టెర్రరిస్టులు కాదే అన్నట్టుగా బిల్డప్ ఇచ్చింది. ఇప్పుడు ఈయన చెప్పిన ప్రకారం ఏమైంది? ఒప్పుకున్నట్టేగా. వాళ్ళ కుటిల బుద్ధి, వాళ్ళ కంత్రీ బుద్ధి అది అలాగే ఉంటుంది. ఎందుకంటే నిన్నటికి నిన్న మనము మ్యాచ్లో కూడా గెలిచి వాళ్ళు చిత్తు ఓడించినప్పుడు మన వాళ్ళు మంచి పని, నిజంగా ప్లేయర్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చిత్తుగా ఓడించడమే కాకుండా ఎవ్వడికి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా వచ్చేసారు, వాళ్ళ ముఖం కూడా చూడకుండా. అది ఎంత అవమానం చాలదా వాళ్ళకి? అయితే బీసీసీఏ అసలు ఆ మ్యాచ్ పెట్టకపోవాల్సిందనేది చాలామంది అభిప్రాయం. ఇంకొంతమంది మ్యాచ్లా చూడాలి, తొక్కలా చూడాలి, తోలులా చూడాలని చెప్పారు. అందులో ఉన్న ఆడ ఫరూక్ ఆవిడ బౌలరా వాడు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడుగా. ఆపరేషన్ సింధూర్కి పహల్గామ్ దాడి జరిగిన తర్వాత ఏమన్నాడు? భర్తలు చనిపోతే ఆడవాళ్ళందరికీ తొలి రాత్రి నిర్వహిస్తా అని చెప్పి ఒక కామెంట్ చేశాడు ఆ దుర్మార్గుడు, వేస్ట్ ఫెల్లో. ఇప్పుడు ఏమైందాడు?
ఆడికైతే షేక్ హ్యాండ్ ఇవ్వలేదని మీరు ఫీలింగ్ ఆడికి ఏం మాట్లాడతాం చెప్పండి. కాబట్టి మన వాళ్ళు నిజంగా నాయకులు ఏదైతే బీసీసీఐ ఏదైతే నిర్ణయించిందో సరే నిర్ణయించింది, వాళ్ళని చిత్తుగా ఓడించారు. వాళ్ళు కూడా చేతకాక అదేదో లేక మంగళవారం అనేది సామెత ఉందండి తెలుగులో, పచ్చి బూతు సామెత. అలాగా మాకు రెఫరీ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, రెఫరీ కనీసం సైగ చేశాడు, వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వద్దని ఆడి మీద తోస్తున్నారు. సిగ్గులేదు. మీరు కావాలంటే మీ సిగ్గు లజ్జలు లేవు కాబట్టి మీరు అంత ఇదిగా వచ్చి ఆడుతున్నారు. మానేయండి. అంటే ఇంకొకటి వాళ్ళకి ఇదొక ఛాన్స్ దొరికింది వాళ్ళకి. సో ఎట్లాగో ఓడిపోయాము, ఫైనల్ వరకు వెళ్ళమని తెలుసు కాబట్టి వాళ్ళు ఏం పెద్ద బిల్డప్ ఇచ్చారు, మాకు అవమానం జరిగింది మేమే వెళ్ళిపోతామని బిల్డప్ ఇస్తున్నారు బయటికి. లోపల మాత్రం వెళ్ళినా గెలవలేరు, వీళ్ళు చిత్తుగా ఓడిపోయారు. అవునా కదా, 15 ఓవర్లు కొట్టేశారు మన వాళ్ళు, అంటే ఇంకేముంది వాళ్ళ పరిస్థితి. సో ఇవన్నీ కూడా వీళ్ళు ఎవడైతే పాక్ క్రికెటర్లు వాళ్ళు వీళ్ళు పెద్ద పోటుగాళ్ళగా ట్వీట్లు చేసి పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏమైంది, మసూద్ అజర్ లాంటోడే కుటుంబాన్ని మొత్తం 10 మంది కుటుంబ సభ్యులు కోల్పోయాడు. వాళ్ళందరూ ఎక్కువ కుటుంబాలే కదా, 10 మంది కుటుంబ సభ్యులు. అప్పుడే చాలా నేషనల్ మీడియాలో కూడా వచ్చింది, కానీ బయటికి బిల్డప్ మాత్రం లేదు వాళ్ళేం చనిపోలేదు, సాధారణ పౌరులు ఎవరో చనిపోయారని చెప్పారు. తర్వాత తెలిసింది 10 మంది పౌరులు చనిపోయారు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లలు మేనల్లుళ్ళు ఎవరెవరో చనిపోయారని కూడా అప్పట్లో న్యూస్లో వచ్చింది. అది పాకిస్తాన్ ప్రభుత్వం ఖండించింది. బట్ ఇప్పుడు ఈరోజు సభాముఖంగా ఏదో కార్యక్రమంలో ఒప్పుకున్నాడంట, దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డాను, అటువంటి వాళ్ళని తయారు చేశాను, వాళ్ళని చంపేశారు, నా కుటుంబ సభ్యులు కూడా 10 మంది కుటుంబ సభ్యుల్ని కోల్పోయాను అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంకా చాలదా, ఇంకా ఇంత జరుగుతున్నా మీకు ఇంకా ఎందుకు, శుభ్రంగా చదువుకొని అభివృద్ధి వైపు వెళ్తే ఇవి ఏవి ఉండవు. ఎందుకు మీకు పిచ్చి పనులు, సామాన్య ప్రజల్ని మీ బానిసల్లాగా వాడుకోవడానికి కాకపోతే మీకు ఎందుకు ఇవి పైత్యం చెప్పండి. కాబట్టి ఇప్పుడు ఇలాంటి జరిగిన తర్వాతనే పాకిస్తాన్ అది కుక్కతో ఒక వంగ, దాని బుద్ధి మారదు అంతే. దానికి ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వమే సరైన మొగుడు నాకు తెలిసి పాకిస్తాన్కి. ఓకే సార్, థ్యాంక్ యూ.